కూటమి సర్కారు అధికారంలోకి వచ్చి ఏడాది అయిపోయింది. అయితే ఇప్పటిదాకా కొత్త రేషన్ కార్డులనైతే ఎవ్వలకి ఇయ్యలేదు. అయితే పోయిన సర్కారు వేల కొద్ది బోగస్ కార్డులు ఇచ్చిందని, వాటిని ఏకి పారేసినాకనే కొత్త కార్డులు ఇయ్యాలని కంకణం కట్టుకున్నది కూటమి సర్కారు. మరింతకు ఈ కొత్త కార్డుల ముచ్చటేందో చూద్దాం పాండ్రి. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చి ఏడాది దాటింది. అయితే ఇంతవరకు కొత్త రేషన్ కార్డుల సంగతి అయితే పత్తాకు లేదు. ఎవ్వరికి సుతం జారీ కాలేదు. ఇక పోయిన సర్కారు బోగస్ కార్డులను ఇచ్చిందని చెప్పి అవన్నీ ఎరవేసిన తర్వాత లెక్కలు చిట్టాలు భద్రంగా అన్ని చూసిన తర్వాత 11 మనిషిని ఐడెంటిటీ చేసిన తర్వాతనే కొత్త రేషన్ కార్డులు ఇస్తామని కూటమి సర్కారు అంటున్నది. అయితే ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలకు రేషన్ కార్డు కంపల్సరీ అవుడుతోని పాతయి రన్నింగ్ చేయాలన్నా లేకపోతే కొత్త వాటి మీదనే ప్రభుత్వం ఆశించి వ్యవహారణ చేస్తుంది అనేది కూడా ఎవరికి అర్థం కాని ముచ్చట. ఇప్పుడు ఇదే టైంలలో రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఈ 31 లోపల ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పి అన్ని జిల్లాల యంత్రాంగానికైతే ప్రభుత్వం రీసెంట్ గా ఆదేశాలను కూడా జారీ చేసిందయ్యా. ఏపీలో కొత్త రేషన్ కార్డుల కోసానికని చెప్పి లక్షలాది మంది ఎదురు చూస్తున్నారయ్యా. ఇక కూటమి సర్కార్ అమలు చేయనున్నటువంటి ఏవైతే సూపర్ 6 పథకాలు ఉన్నాయో అవన్నీ రేషన్ కార్డు ప్రాతిపదికన అవుడుతోని పథకాల లబ్ధిదారులు ఈ కార్డుల మంజూరు కోసం అర్రులు చేస్తున్నారయ్యా. ప్రభుత్వ నిర్ణయం కోసం పడిగాపులు కాస్తున్నారు, ఎదురు చూస్తున్నారు. ఇక ఇదే టైంలలో కార్డులలో మార్పులు చేర్పుల కోసం పెద్ద సంఖ్యలలోనే లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు. అర్హత లేకుండా కూడా కార్డులు పొందినోళ్ళు వాళ్ళను తీసే దిశగా ప్రభుత్వం క్షేత్రస్థాయిలో సర్వే చేపిస్తున్నది. ఇక ఇప్పుడు రేషన్ కార్డుల లబ్ధిదారులు ఈ కేవైసీ తప్పనిసరిగా చూసుకునేటట్టుగా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవాలని చెప్పి పౌర సరఫరాల శాఖ కమిషనరు సౌరభ్ గౌడ్ ఆదేశాలు జారీ చేసిండయ్యా. ఇక ఈ కేవైసీ యూనిట్లు, రేషన్ డీలర్లు, తహసీల్దార్లు, డిఎన్ఓల లాగిన్లల్లో యూనిట్లు అందుబాటులోకి ఉన్నాయన్నారు. గ్రామ వార్డు సచివాలయాల్లో మొబైల్ యాప్, రేషన్ షాపులల్లో ఈ సోపు పరికరాల ద్వారా అప్డేట్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు అయ్యా. 5 ఏళ్లలోపు పిల్లలకు ఈ కేవైసీ నుంచి మినహాయింపు ఇస్తున్నట్టుగా ఆయన చెప్పుకుంటూ వచ్చింది. ఇప్పటికే జిల్లాల వారీగా రేషన్ కార్డుల ఈ కేవైసీ ప్రక్రియ జోరుగా సాగుతున్నది. ఈ కేవైసీ ప్రక్రియతోని పత్తుతో ఉన్న రేషన్ కార్డుల ప్రక్షాళనతో పాటు బోగస్ కార్డుల ఎరువేత అవకాశం పక్కా ఉంటుందని చెప్పి అధికారులు చెప్తున్నారయ్యా. ఇక ఏదేమైనా రేషన్ కార్డులో ఉన్నటువంటి లబ్ధిదారులందరికీ కూడా బయోమెట్రిక్ ను నమోదు చేసుడుతో పాటు దాదాపు కార్డులన్నీ ప్రక్షాళన జరిగి వాస్తవ లబ్ధిదారులకు మాత్రమే రేషన్ పంపిణీ చేసేందుకు గట్టిగానే ఆలోచన చేస్తున్నది కూటమి సర్కారు. సరే, ఏదేమైనా కానీ చాలా మంది ఏపీ పబ్లిక్ అయితే చాలా ఆశతోని ఎదురు చూడబట్టిండ్రు. ఈ కూటమి సర్కారు ఎప్పుడెప్పుడా మాకు కొత్త రేషన్ కార్డులు ఇస్తుందా అని ఆశతోని.